వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో. ఈరోజు మన సెగ్మెంట్ ఫ్రైడే ఫ్రైస్. మరి ఫ్రైడే ఫ్రైస్ అంటేనే మనం మంచిగా డీప్ ఫ్రై చేసుకుంటాం కదండి. వారంలో ఒక్కరోజు మనకి ఏది కావాలంటే అది తినొచ్చు, ఎంత కావాలంటే అంత తినొచ్చు. కాకపోతే నెక్స్ట్ డే కొంచెం కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఈరోజు మనం చేస్తున్నాం ఎగ్ కట్లెట్. ఎగ్ కట్లెట్ చేసుకోవడానికి ముందుగా మనం వైట్ సాస్ చేసుకోవాలి. వైట్ సాస్ చేసుకోవడానికి మనకి ఫస్ట్ వెన్న కావాలి. అయితే వెన్నని మరీ ఎక్కువ కాదు, ఒక 3 క్యూబులు వేసుకుంటే సరిపోతుంది. వెన్న కొంచెం కరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం ఒక చిన్న, అంటే మరీ చిన్న బౌల్, అంటే దాదాపుగా ఒక ఫుల్ టేబుల్ స్పూన్ మైదా పిండి కావాలి. ఫుల్ టేబుల్ స్పూన్ మైదా పిండి ఈ వెన్నెలో వేసేసి చక్కగా వేయించుకోవాలి. వెన్న మొత్తం కరిగిపోయి పిండి మొత్తం బటర్లో చక్కగా కుక్ అయ్యే వరకు మనం వేయించుకోవాలి. ఆహా, వెన్న కరిగిన తర్వాత మనం పిండి వేసాం కదా, అది ఫ్రై అవుతుంటే సూపర్ వాసన వస్తుంది, చాలా బాగుంది. మైదా పిండి చక్కగా వేగిపోయింది కదా, స్టవ్ చిన్నగా పెట్టుకొని పాలు వేసుకోవాలి. పాలు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. మైదా పిండి వేసాం కదా, సహజంగానే మైదా పిండి ఉండలు ఎక్కువగా కడుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా థిక్గా, ఈ వైట్ సాస్ మట్టుకి మనం థిక్గా చేసుకోవాలి. సో ఇప్పుడు స్టవ్ చిన్నగా పెట్టుకొని ఇందులో కొంచెం ఉప్పు, అలాగే కాస్తంత మిరియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. కొంచెం మైదా పిండి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, థిక్గా వైట్ సాస్ రెడీ అయిపోయింది కదా. చక్కగా వైట్ సాస్ మంచిగా రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో మనం కొంచెం జాజికాయలో చాలా ఎక్కువ ఫ్లేవర్ ఉంటుందండి. జాజికాయని ఎప్పుడు కూడా కొంచెం చూడండి నేను ఎంత వేస్తున్నాను, ఇంతే, మరి ఎక్కువగా వేసుకోకూడదు. జాజికాయలో చాలా ఫ్లేవర్ ఉంటుంది. సో జాజికాయని కూడా ఇలా కలుపుకున్న తర్వాత జాజికాయ పొడి వేసుకున్నాం కదా, అలాగే కొంచెం అల్లం ముక్క తీసుకొని అల్లం ముక్కను కూడా మనం ఇలాగే తురుముకోవాలి. అల్లం కూడా తురుముకున్నాం కదా. ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా, అలాగే కొత్తిమీర, ఇంకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఇవన్నీ ఇందులో వేసేసి ఒకసారి మళ్ళీ చక్కగా కలుపుకోవాలి. మనం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసాం కదా, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వల్ల చూడడానికి బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. అయితే ఇక్కడ మన వైట్ సాస్లో అన్ని మసాలాలు యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇందులో గుడ్లు వేయాలి. ఈరోజు మనం చేస్తుంది ఎగ్ కట్లెట్ కదా, అందుకని ఒక నైఫ్ తీసుకొని ముందుగానే ఉడకబెట్టుకున్న గుడ్డు తీసుకొని మనం కట్ చేసుకోవాలి చిన్న పీసెస్గా. ఇందులో ఎల్లో కూడా వేసేయాలి. పిల్లలకి మీరు రోజు ఒక ఎగ్ ఇస్తున్నారా? ఎవ్రీడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మీరు పిల్లలకి రోజు ఒక ఎగ్ ఇవ్వడానికి మటుకి ట్రై చేయండి. మంచి ఎనర్జీ వస్తుంది, అలాగే ఎగ్లో ప్రోటీన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి పిల్లలకి చాలా మంచిదండి. పిల్లలే కాదు, యాక్చువల్గా పెద్దవాళ్ళు కూడా రోజు ఒక బాయిల్డ్ ఎగ్ తినడం చాలా మంచిది. ఇందులో కొంచెం మిరియాల పొడి, అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని తింటే బాయిల్డ్ ఎగ్ చాలా టేస్టీగా ఉంటుంది. మిగిలిన ఎగ్స్ కూడా మనం ఇలాగే కట్ చేసుకున్నాం. ఇప్పుడు నేను తీసుకుంది 4 గుడ్లు అండి. 4 గుడ్లు ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను కదా, దాన్ని ఇలా కట్ చేసుకుందాం. ఇలా ఎగ్స్ కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్న ఎగ్స్ని కూడా మనం ఇందులో వేసేయాలి.
బీట్ చేసుకున్న ఎగ్స్ని కూడా మనం ఈ ప్యాన్లో వేసేసుకుందాం. కలుపుకోవాలి మొత్తం కంప్లీట్గా. ఏం పర్లేదు, ఎగ్స్ మొత్తం సాఫ్ట్గా అయిపోతాయేమో, మొత్తం విరిగిపోతాయేమో అనుకోకండి, ఏం పర్లేదు. మొత్తం ఈ మిశ్రమాన్ని చక్కగా కలుపుకోవాలి. సో ఈ మిశ్రమాన్ని గుడ్లతో సహా చక్కగా కలుపుకోవాలి. కొంచెం చల్లగా అయిపోతే కనుక ఇంకా కాస్తంత గట్టిగా అవుతుంది. వైట్ సాస్ ఎప్పుడు కూడా చల్లగా అయితే గట్టిగా అవుతుంది కదా. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ ఎగ్ మిశ్రమాన్ని ఇందులో వైట్ సాస్ వేసుకున్నాం, ఎగ్స్ వేసుకున్నాం, అంత మిశ్రమం రెడీగా ఉంది కదా. కానీ దీన్ని మనం చల్లగా చేసుకోవాలి. చల్లగా చేసుకున్న తర్వాతనే మనం ఎగ్ కట్లెట్స్ చేసుకోవచ్చు. ఇక్కడ మన గుడ్డు మిశ్రమం చల్లగా అయిపోయింది. అయితే ఇప్పుడు ఒక 2 ప్లేట్లు తీసుకుందాం. మనం కాసేపు దీన్ని ఇలా పక్కన పెట్టేసి ఇలా 2 ప్లేట్లు తీసుకొని ఫస్ట్ ఒక ప్లేట్లో ఇంకొక గుడ్డు తీసుకొని ఎగ్ని మనం చక్కగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇంకొక ప్లేట్లో బ్రెడ్ క్రమ్స్ వేసుకున్నాం. అర్థమైపోయిందా మనం కమ్మింగ్ చేస్తున్నామని? సో ఒక ప్లేట్లో బ్రెడ్ పౌడర్, అలాగే ఎగ్ బీట్ కూడా రెడీగా ఉంది కదా. ఇప్పుడు మనం ఇక్కడ తయారు చేసి పెట్టుకున్న గుడ్డు మిశ్రమాన్ని, నా దగ్గర ఐస్ క్రీమ్ స్కూప్ ఉందండి, దీంతో ఇలా గట్టిగా ప్రెస్ చేసి తీసుకుంటే గనక చేతిలో కొంచెం వాటర్ తీసుకొని ఇలా గుడ్డు మిశ్రమాన్ని కరెక్ట్గా ప్రెస్ చేసి ఇలా చేతిలో తీసుకొని ఇలా రౌండ్గా చేసుకోవచ్చు. నేను ఎందుకు ఐస్ క్రీమ్ స్కూప్ తీసుకున్నానంటే దాంతో తీసుకుంటే అన్నీ ఒకే సైజులో వస్తాయి కాబట్టి ఐస్ క్రీమ్ స్కూప్తో తీసుకున్నాను. ఒకవేళ అది ఇంట్లో లేకపోతే ఏం టెన్షన్ లేదు, చేతితో కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఇలా షేప్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఎగ్లో మనం కోట్ చేసుకోవాలి. ఫస్ట్ ఎగ్లో కోట్ చేసుకున్న తర్వాత బ్రెడ్ క్రమ్స్లో వేసుకొని ఇలా లైట్గా కోట్ చేసుకొని ఇంకొక ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు మరొకసారి మన ఎగ్ మిశ్రమం తీసుకొని ఇలా చేతిలో పెట్టుకొని ఇలా సిలిండర్ షేప్ చేసుకొని ఫస్ట్ గుడ్డు మిశ్రమంలో డిప్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్రెడ్ క్రమ్స్లో వేసేసి ఇంకొకటి కూడా చేసుకుందాం. తర్వాత మళ్ళీ ఎగ్లో వేసేసుకొని బ్రెడ్ క్రమ్స్లో మళ్ళీ ఇలా కోట్ చేసుకోవాలి. చూడండి, నేను అస్సలు మెస్సీ చేసుకోకుండా ఎంత నీట్గా క్రమ్మింగ్ చేసుకున్నానో. అందుకే ఇలా టూల్స్, ఇలా స్పూన్స్ అవి యూజ్ చేస్తుంటే కనుక చేతులంతా మెస్సీ అవ్వకుండా నీట్గా వస్తుంది. ఇంకొకటి కూడా చేసేసుకుందాం. మన దగ్గర ఇంకొక ఎగ్ కట్లెట్ అయ్యేంత మిశ్రమం ఉంది, దీన్ని కూడా ఫైనల్గా చేసేసుకుందాం. ఇవన్నీ రెడీ చేసుకునే లోపల ఆల్రెడీ నూనె కూడా వేడిగా పెట్టుకుంటే పని తొందరగా అయిపోతుంది. నేను ఇందాక బ్రేక్ టైంలోనే నూనెని వేడి చేసుకోవడానికి స్టవ్ మీద పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు మనం 4 ఎగ్ కట్లెట్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మిగిలిందల్లా డీప్ ఫ్రై చేయడమే. అయితే మన ఎగ్ కట్లెట్స్ని మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి.
కానీ నూనె మటుకి వేడిగా ఉండాలి. లోపల ఉన్నదంతా కుక్ అయిపోయిందే కదా, ఆల్రెడీ ఎగ్స్ బాయిల్ చేసుకున్నాం, ఇంకా వైట్ సాస్ కూడా కుక్ చేసుకున్నాం కాబట్టి వీటిని జస్ట్ ఈ కోటింగ్ ఫ్రై అయ్యే వరకు మటుకి మనం ఫ్రై చేసుకోవాలి. చల్లగా ఉన్న నూనెలో వేసామనుకోండి నూనె అంతా లాగేస్తుంది కాబట్టి వేడి వేడి నూనెలో మనం డీప్ ఫ్రై చేయాలి. ఇప్పుడు నూనె ఆల్రెడీ చాలా వేడిగా ఉంది. ఒక సైడ్ ఫ్రై అవ్వగానే మనం రివర్స్ తిప్పుకోవాలి. చూడండి ఎంత తొందరగా కలర్ వచ్చేస్తుందో. అంతే, జస్ట్ ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలాగే మిగతావి కూడా వేసుకోవాలి. సో మిగిలిన వాటిని కూడా ఇలా ప్లేట్లో వేసేసుకుందాం. మరి ఇంకేంటి, ఫ్రైడే ఫ్రై సెగ్మెంట్లో సూపర్ ఎగ్ కట్లెట్స్ రెడీ అయిపోయాయి. చూడడానికి ఎంత బాగున్నాయో చూసారు కదా, తింటే కూడా అంతే బాగుంటాయి. మరి ఇప్పుడు ఫైనల్గా ప్లేట్ తీసుకొని ఇందులో మన ఎగ్ కట్లెట్స్ పెట్టేద్దాం. చూడ్డానికి సూపర్గా ఉన్నాయి కదా, నాకైతే నోరు ఊరిపోతుంది. మీకు కూడా చేసుకోవాలనిపిస్తుంది కదా. రెసిపీ నోట్ చేసుకున్నారు కదా, చాలా సింపుల్గా ఇంట్లోనే చేసేయచ్చు. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆల్మోస్ట్ ఇంట్లో ఉండేవే కదా, బయట నుండి ప్రత్యేకంగా తెచ్చుకోవాల్సినవి అసలు ఏమీ లేవు. ఇంట్లో ఉన్న వాటితోనే, అందుబాటులో ఉన్న వాటితో మీరు చేసుకోవచ్చు. ఎగ్ కట్లెట్స్ తయారు చేయ విధానం: ముందుగా ఒక పాన్ లో వెన్న వేసుకొని కాస్త వేడైన తర్వాత మైదా పిండి వేసి వేయించుకున్న తర్వాత పాలు, ఉప్పు, మిరియాల పొడి వేసి ఉడికించుకొని వైట్ సాస్ తయారు చేసుకోవాలి. తర్వాత అందులో జాజికాయ పొడి, అల్లం, గరం మసాలా, కొత్తిమీర, చిల్లీ ఫ్లేక్స్, ఉడకబెట్టుకున్న గుడ్లు వేసి కలుపుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ లో బీట్ చేసుకున్న గుడ్డు, ఇంకొక ప్లేట్ లో బ్రెడ్ క్రమ్స్ వేసుకోవాలి. తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న గుడ్డు మిశ్రమాన్ని సిలిండర్ షేప్ లో చేసుకుని గుడ్డు మిశ్రమంలో ముంచి తర్వాత బ్రెడ్ క్రమ్స్ తో కోట్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకుంటే మనకి కావాల్సిన ఎగ్ కట్లెట్స్ రెడీ. ఒకవేళ మీరు కనుక ఈ రెసిపీని చూడడం మిస్ అయిపోతే మళ్ళీ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/etv అభిరుచి. మరి చూసారు కదండి ఈ రోజు మనం చేసిన ఎగ్ కట్లెట్స్. తప్పకుండా ట్రై చేస్తారు కదా. మళ్ళీ నేను మీ అందరి ముందుకి సోమవారం రోజు లంచ్ బాక్స్ సెగ్మెంట్ తో వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ వీకెండ్, బాయ్.